స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి విద్యార్థులకు సంబంధించిన హామీలు ఏ ఒకటి కూడా నెరవేర్చలేదంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా సుమారుగా 2 కిలోమీటర్ల పాటు ఈరోజు ఒక ర్యాలీ రూపంలో వచ్చి కలెక్టరేట్ వద్ద కూడా ఈరోజు నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎటువంటి హామీలు కావాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవేవి నెరవేర్చలేదు అనే విషయాలు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు ఎటువంటి డిమాండ్స్ కావాలి, మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఇంతవరకు ప్రభుత్వం ఏమి నెరవేర్చకుండా ఉంది ఏంటి? గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రాగానే ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ గారు మీకు విద్యార్థులందరికీ కూడా జియో నెంబర్ 77 రద్దు చేసి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేసి ఉచితంగా పీజీ చదువుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవచ్చు అని చెప్పి మోసం మాటలు చెప్పి, అలాగే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో 6 త్రైమాసాలుగా దాదాపు 4,200 కోట్లు, అలాగే మెస్ బిల్లులు దాదాపు 2,200 కోట్లు, మొత్తం 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థులు డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు పూర్తి చేసుకుని డిగ్రీ సర్టిఫికేట్ల కోసం నానా తండాలు పడుతూ కళాశాల ఎదుట ఎండలో నిలబడుతున్న వైనం ఈరోజు జిల్లా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి విద్యార్థులు న్యాయం చేయలేని ప్రభుత్వం, విద్యార్థుల కష్టాలు పట్టించుకునే ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంతనే ఏ ఇసుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వాలు మార్చడం విద్యార్థుల తల్లిదండ్రులకు, యువకులకు కొత్త ఏం కాదు. ఖచ్చితంగా మీరు హామీలు మాత్రం నెరవేర్చకపోతే విద్యార్థుల పక్షాన మరింత ఘాటుగా సమాధానం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఏదైతే నారా లోకేష్ గారు యువకాలంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా నిర్వహించలేదు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్లు, అలాగే శాపంగా మారిన జీవో నెంబర్ 77 పీజీ విద్య, పేద విద్యార్థులకి ఉచితంగా పీజీ విద్యను అందిస్తానని ఆ రోజు యువకాలం పాదయాత్రలో ఆయన మాట ఇచ్చారు. ఈ రోజు కూడా అది నిర్వహించలేదు. మోసపూరిత హామీలు ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఏదైతే ఇచ్చిన హామీలు నిర్వహించకపోతే భవిష్యత్తులో చెలో విజయవాడ పిలుపునిచ్చి దశల వారి పోరాటాలు చేస్తామని ఏ సభకు హెచ్చరిస్తున్నాం. లేని ఎదల ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అధికారం మాత్రం పెద్ద కష్టమేమి కాదు, చాలా సింపుల్గా ఈ చిలకనమేంతో మార్చేస్తారని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే బాబు, నువ్వు చెప్పాము ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు పూర్తిగా క్లాస్ రూమ్ నుంచి రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకని రోడ్డు ఎక్కి ఏం జరుగుతుంది, అసలు ఏంది మీకు ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది, ఇంతవరకు ఏ హామీలు మీకు నెరవేర్చలేదు, ఏం కావాలి? మేము 200 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నాము. ఒక బస్సులో 200 మంది ప్రయాణిస్తున్నాము. ఫుట్పాత్ల మీద నుంచొని మరీ వస్తున్నాము. బడి బస్సులు పెంచాలి, రవాణా సంస్థలో టికెట్ ధర కూడా తగ్గించాలి. పోరాడతాం. ఇంకేం కావాలి? ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకేం కావాలి? విద్యార్థి పరంగా మీకు ఇంకేం కావాలి? ఫీజులు తగ్గించాలి, బస్సుల ధర తగ్గించాలి. మెస్ బిల్లులు, అలాగే ప్రభుత్వ వస్తు గృహాల్లో ఏఎస్ఎఫ్ నాయకులు సందర్శిస్తుంటే స్వాగతంతో సమస్యలతో స్వాగతం పలుకుతున్న హాస్టల్లో మరుగులు పడిపోయాయి. ఒక హాస్టల్కి 2-3 హాస్టళ్లకు ఒకలే వార్డెన్, కుక్కు కానీ, కమాటీ కానీ, చోట కానీ పోస్టులు భర్తీ చేయలేదు, మెస్ బిల్లులు పెంచలేదు. కావున పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక వస్తు గృహాలను అట్టడుగు తొక్కేస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే రైట్, వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఖచ్చితంగా మాకైతే నెరవేర్చలేని ఎడలైతే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మేమైతే మార్చేస్తామంటూ కూడా ప్రభుత్వానికి ఒకవైపు హెచ్చరిక ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే కూటమి నాయకులే ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు అయితే చేశారు. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం పూర్తిగా మా యొక్క సమస్యలన్నీ కూడా గాలికి వదిలేశారంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కీలకంగా తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే మాత్రం ముందుకు వెళ్తే తప్పగానే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా మరొక హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.